నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాలకు సాగునీరు విడుదల. కలెక్టర్ మాధవీలత. రెండు 2024 ఖరీఫ్కు పంటకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని డెల్టాల భూముల ఖరీఫ్ పంటకు నేడు సాగుకు నీరు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ఖరీఫ్ 2024 ఖరీఫ్ పంట సాగుకు తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టాల 3 ప్రధాన పంట కాలువలకు సాగునీరు విడుదలలో భాగంగా ధవళేశ్వరం వద్ద డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడం వలన ప్రకృతి విపత్తులు, తుఫానులు, వరదలు వంటి ముంపు బారిన పడకుండా పంటలు రైతు చేతికి అందేలా జూన్ 1వ తేదీనే నేడు కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతులకు సకాలంలోనే సాగునీటిని విడుదల చేస్తున్నామని, గోదావరి నదిలో 8,000 క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని, అదనంగా ఉన్న 3,000 క్యూసెక్కుల సాగునీటిని 3 డెల్టాలకు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్ పంటకు సంబంధించిన సకాలంలో సాగునీటిని విడుదల చేస్తున్నందున రైతులు సకాలంలో నాటులు వేసుకోవాలని విన్నవించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ ఆర్ సతీష్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ జి శ్రీనివాసులు, ఈఈ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. महाविद्याय नमः, जलाब्धिगाय नमः, सरवत्तिगाय नमः, गौरीदेव्याय नमः, सरवत्तिगाय नमः, गोदावर्याय नमः, कृष्णाय नमः, रूपाय नमः, सरवत्तिगाय नमः, रमात्मिकाय नमः, प्रणवध्याय नमः, निरामयाय नमः, जलाब्धिगाय नमः, शरण्याय नमः, सरभूषणाय नमः, देवाय नमः, सर्वविद्याय नमः, विद्यात्मिकाय नमः, जलाब्धिगाय नमः, रूपाय नमः, ब्रह्मणीय नमः, गोदावरी वर्गवताभ्यो नमो नमः. समर्पयामि. नमो नमः. वस्त्रे समर्पयामि. वस्त्रे समर्पयामि. गोदावरी पर्वताभ्यो नमो नमः. ओम आयुरे भराजरे ओम गमरावी गमरावीजा. ओके अपने चौक बाइक आता तो గత 2 సంవత్సరాలు కూడా రైతులకి సకాలంలో నర్సరీ వేసుకోవాలి. అదేవిధంగా జూన్ 1కి వాటర్ వదిలితే వారు నర్సరీ ఎర్లీగా వేసుకుంటారు. హార్వెస్టింగ్ టైంలో ఏదైతే సైక్లోన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అక్టోబర్లో అలా అది అవాయిడ్ చేసుకుంటూ ఆ టైంలో హార్వెస్టింగ్లో మనకి వచ్చే ధాన్యంని వర్షం బారి నుండి కాపాడడం కోసం అనేది మనం 2 సంవత్సరాల నుంచి ఎర్లీగా జూన్ 1కే మనము నీరు విడుదల చేయడం జరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కానీ విజయేశ్వరము, బొబ్బర్లంక నుంచి 3 డెల్టాస్కి. అదేవిధంగా ఈసారి కూడా ఈ 3వ సంవత్సరం కూడా మనము జూన్ 1న వాటర్ విడుదల చేసుకుంటూ
3 డెల్టాస్ కూడా ఈరోజు వాటర్ విడుదల చేయడం జరిగింది. అయితే మనకి పైనుంచి ఇన్ఫ్లోస్ 8,000 ఉన్నాయి. ఇప్పుడు మనము 3,000 కిందికి వదిలేస్తున్నాం, సీలోకి వదిలేస్తున్నాము. సో ఇప్పటి నుంచి అది క్లోజ్ చేసుకుంటూ మనము మిగిలిన సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో ఈ 3,000 మనం 3 డెల్టాస్కి ఈ రోజు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు అందరూ కూడా సకాలంలో నర్సరీస్ వేసుకోండి. మనము సైక్లోన్ ఏదైతే అక్టోబర్లో వస్తుందో దాన్ని మనము అవాయిడ్ చేసుకుంటూ హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యం అందరూ కూడా మంచిగా తీసుకోవాలి ఈసారి కూడా అని చెప్పి ఖరీఫ్ సీజన్లో కూడా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ రైతన్నలందరికీ కూడా ఈరోజు మేము నీరు విడుదల చేశాము. మీరు పంటని రెడీ చేసుకోండి, నర్సరీస్ రెడీ చేసుకోండి అని మరొకసారి పిలుపునిస్తాం.